హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్పీఎస్సి నుంచి వచ్చిన రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ టు గ్రూప్ 1. గ్రూప్ 1లో టోటల్గా 563 పోస్ట్స్ గురించి ఆల్రెడీ అక్టోబర్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దీని రిలేటెడ్గా టోటల్గా 21,000 స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ దిస్ పోస్ట్ అండ్ దే హ్యావ్ గివెన్ దేర్ ఎగ్జామినేషన్. ఇన్ దట్ the total memorandum of marks as well as the recounting will be discussed in this video. అంటే మనం ఈ వీడియోలో ఎవరైతే ఎన్ని మార్కులు వచ్చినాయి అవి డిస్కస్ చేయగలం. అలాగే ఎవరైతే రీకౌంటింగ్ చేయదలుచుకున్నారో అంటే వాళ్ళ మార్క్స్ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినాయి అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ ద రీకౌంటింగ్ ప్రాసెస్ ఆల్సో. ఈ రెండు పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఈ వీడియో చివరిలో అలాగే గ్రూప్ 2 రిలేటెడ్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే గ్రూప్ 3, అలాగే హాస్టల్ వెల్ఫేర్ గురించి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ రిజల్ట్స్, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియో చివరిలో డిస్కస్ చేయబోతున్నాం అండి. వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. లెట్స్ మూవ్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ మెమోరండం ఆఫ్ మార్క్స్. అంటే మీరు ఎన్ని మార్కులు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో పొందారు అన్నదాని గురించి. దీని అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎంటర్ అయ్యామండి. దీంట్లో మనం మెమోరండం ఆఫ్ మార్క్స్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళిపోతాం, ఆ పేజ్ మీదకి. దిస్ ఇస్ ద పేజ్. అంటే మీరు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్న దాని గురించి ఈ పేజ్లో వస్తారు. మీరు ఒకసారి క్లిక్ చేయగానే దీని రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇవ్వబడిందండి. వన్స్ యూ క్లిక్ ఆన్ ద లింక్ యూ విల్ డైరెక్ట్లీ రీడైరెక్ట్ టు దిస్ సైట్. మనం ఇక్కడ మీ ఇవ్వాల్సింది ఏంటంటే టీజీపీఎస్సీ ఐడి. ఏదైతే మీ ఐడి ఉందో మీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మీద క్లియర్లీ డిఫైన్ చేసి ఉంటుంది, మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ అవర్ మెట్రికులేషన్ రికార్డ్ విచ్ ఈస్ బీన్ ఫిల్డ్ ఇన్ అవర్ హాల్ టికెట్ అది ఫిల్ చేయగానే, అలాగే మీ క్యాప్చా ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో మీకు క్యాప్చా ఫిల్ చేసి గెట్ డేటా అనగానే యూ విల్ గెట్ యువర్ మార్క్స్. అంటే మీరు ఎన్ని మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్లో పొందారో ఆ టోటల్ మెమోరండం ఆఫ్ మార్క్స్ యూ విల్ బి డిస్ప్లేడ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు హౌ టు నో యువర్ మార్క్స్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్. మనం ఇప్పుడు సెకండ్ పార్ట్లో యాజ్ డిస్కస్ మనం గ్రూప్ 1 సర్వీస్లో రీకౌంటింగ్, అంటే రీకౌంటింగ్ మీ మార్క్స్లో డీవియేషన్ ఉందనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద రీకౌంటింగ్. అంటే మీరు మీ మార్క్స్ ఒక్కసారి మళ్ళీ రీకౌంటింగ్ గురించి పంపించవచ్చు. దాని రిలేటెడ్గా ఎన్ని మార్క్స్ అన్నీ కూడా ఒకసారి క్లిక్ చేసినప్పుడు మీరు ఈ సైట్లోకి వెళ్తారు. ఈ సైట్లో కూడా సేమ్ యాస్టీస్గా మీకు ఇక్కడ ఇచ్చినట్టే తెలంగాణ పిఎస్సిలో దాని రిలేటెడ్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్యాప్చా ఒకసారి ఫిల్ చేసినప్పుడు డేటా ఇవ్వగానే మీ మార్క్స్ అన్ని మీ ఏదైతే రీకౌంటింగ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయండి. ఆ డిస్ప్లేలో ఏ క్వశ్చన్కి మనం రీకౌంటింగ్ చేయదలుచుకున్నారో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం. టీఎస్పీఎస్సీ ఏదైతే ఫర్ రీకౌంటింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాగా రీకౌంటింగ్ వెళ్ళాలి, దానికి రిలేటెడ్ మార్గదర్శకాలన్నీ కూడా క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా మీరు రీకౌంటింగ్ అప్లై చేయాలి. దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామ్ మీకు 21 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్లో దాకా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అరౌండ్ 7 పేపర్స్లో మీరు ఎగ్జామ్ రాయడం జరిగింది. అలాగే మీరు ఈ గ్రీవియన్సెస్ ఏదైతే ఉన్నాయో మీరు 10th నుంచి అంటే ఇవాళ నుంచి 16th లోపల మీరు ఇందులో రీకౌంటింగ్ గురించి అప్లై చేయొచ్చు త్రూ అఫీషియల్ వెబ్సైట్. ఏదైతే మనం దీని రిలేటెడ్ లింక్స్ అని ఇస్తామండి. అలాగే ఎలాగా మనం లాగిన్ అవ్వాలనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. టీజీపీఎస్సీ ఐడి, అలాగే మెయిన్ హాల్ టికెట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా, అలాగే ఏదైతే ఓటీపీ మీకు ఏదైతే ఉందో ఏదైతే అఫీషియల్ మొబైల్కి మీకు వచ్చే ఓటీపీని కూడా ఫిల్ చేసిన తర్వాత మీ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇందులో 15 days లోపల, అంటే ఇక్కడ రాశారు చూడండి, యాజ్ పార్ట్ ఆఫ్ పారా 15th నోటిఫికేషన్ candidates can apply for recounting of marks. Candidates can log into the TGPSC portal and enter their credentials and apply for recounting of marks from 10th to 24th March up to 5 PM. అంటే మీరు రీకౌంటింగ్ గురించి 10వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 24th March దాకా మీరు 15 రోజుల పాటు మీరు అప్లై చేయవచ్చు. ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ₹1000. అంటే ఫర్ ఈచ్ పేపర్, అంటే ఒక్క పేపర్లో మీరు టోటల్గా మీరు కరెక్షన్స్ అన్ని చెక్ చేయాలనుకున్నప్పుడు, అంటే 7 పేపర్లు అయితే 7,000 కట్టాల్సి ఉంటుంది. ఒక్క పేపర్ అనుకున్నప్పుడు ₹1000. అంటే ఫర్ ఈ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ₹1000 ఫర్ ఈచ్ పేపర్ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. అంటే త్రూ ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసి మీరు రీకౌంటింగ్కి అప్లై చేయవచ్చు. అలాగే దాని నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ద కౌంటింగ్ ఆఫ్ మార్క్స్. హోప్ మీరు అంతా దీంట్లో అర్థమైంది అనుకుంటున్నాం.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీ అంటే మీకు ఏదే రకమైన డౌట్ ఉంటుందంటే మీరు కామెంట్స్ బాక్స్లో ఇన్ఫామ్ చేయండి. మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము పూర్తిగా అందిస్తాం. ఫైనల్గా మీకు యాజ్ ఈజ్ మీకు ముందు చెప్పినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నామండి. గ్రూప్ 2 రిలేటెడ్గా టోటల్గా 783 పోస్ట్ గురించి టోటల్గా 2.5 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారండి. దీని రిలేటెడ్ రిజల్ట్ విల్ కమ్ ఆన్ టుమారో, అంటే రేపు మీకు గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తుందండి. దాని రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తామండి. యూ కెన్ గెట్ ఆల్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రూప్ 3 రిలేటెడ్గా రిజల్ట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ 14th March, అంటే 14వ తారీఖు మీకు గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తామండి. అలాగే 17th March హాస్టల్ వెల్ఫేర్ రిలేటెడ్ రిజల్ట్ కూడా మీకు మన వెబ్సైట్లో టోటల్ ఇన్ఫర్మేషన్, లింక్స్, ఎవ్రీథింగ్ డిస్ప్లే చేయబడతాయి. ఫైనల్గా 19th అంటే 19వ తారీఖున ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ రిలేటెడ్ రిజల్ట్ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రిజల్ట్స్ అన్ని కూడా 20th March లోపల మీకు ఇవ్వడానికి టోటల్ కృషి చేస్తుందండి. ఎప్పటికప్పుడు మీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు చెప్పబోయేది ఏంటంటే ఫైనల్గా వన్స్ రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా 1:2 నిష్పత్తిలో ఫైనల్ ర్యాంకింగ్ సిస్టమ్, అంటే ఫైనల్ ఇంటర్వ్యూ కాలింగ్కి దే విల్ ప్రిపేర్ ఎ లిస్ట్. అంటే ఒకసారి మీరు ఫైనల్గా మీరు రీకౌంటింగ్ అప్లై చేసిన స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ మార్క్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత ఫైనల్ ర్యాంకింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 పోస్ట్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే 500 into 2 అంటే 1000 స్టూడెంట్స్ని అప్పర్ లెవెల్లో, అంటే వాళ్ళ మార్క్స్ బేస్ మీద అప్పర్ లెవెల్లో దే విల్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. అంటే ది ప్లాన్, దిస్ ఇస్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగిందండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వాచింగ్, కీప్ వాచింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, హ్యావ్ ఎ నైస్ డే.